హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు మూవీ వార్తలు, స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు ఎటువంటి వార్తలు వస్తున్నాయి, వార్తలకు ఎటువంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట, శనార్థి నేటి మాట చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని గడగడ వణికిస్తున్న హైడ్రా ఇప్పటి వరకు కూల్చిన నిర్మాణాల విలువెంత? ఇండ్లు లేక రోడ్ల పక్కన కవర్లు కట్టుకొని బతుకులు ఈడిస్తున్న అభాగ్యులకు ఎన్ని ఇండ్లు నిర్మించి ఇయ్యొచ్చు? దానం చేయనోడు దండుగా కడుతున్నట్టే ఉంది. కబ్జాల పరమైన భూములను రక్షించడం సరే, పైసా కూడబెట్టుకొని ఇల్లు కొంటే బిల్డర్ల చేతిలో మోసపోయిన బాధితుల పరిస్థితి ఏంటి? ఎవరో తప్పు చేస్తే ఎవరిని శిక్షిస్తున్నారు? హైడ్రా అందరికీ వర్తిస్తుందా, కొందరికైనా? చెరువుల్లో కుంటలలో ఇండ్లు కట్టుకోమని పర్మిషన్ ఇచ్చిన అధికారుల ఇండ్లను కూడా కూల్చివేయండి. వేల కోట్లు నేలమట్టం అవుతుంటే గూడు లేక అల్లాడుతున్న పేదోళ్ళ గుండె చెరువవుతుంది. హైదరాబాద్ వరదలకు శాశ్వత పరిష్కారం కోసం హైడ్రాను రంగంలోకి దింపి అక్రమ నిర్మాణాలు కూల్చడం బాగానే ఉంది. మరి పేదోళ్ళు నివసించేందుకు కూడా శాశ్వత నిర్మాణాలు చేపట్టండి ముఖ్యమంత్రి గారని మా పెద్దపల్లి రాజన్న రాసుకొచ్చండి. ఇక్కడ ఒక ముచ్చట మాత్రం మాట్లాడుకోవాలి. నిజంగా ఒక చెరువును ఎవరు ఆక్రమిస్తూ ఉన్నారు? బీఆర్ఎస్ 10 సంవత్సరాల బీఆర్ఎస్ కాలంలో చెరువులను ఎవరు ఆక్రమించారు? ఫస్ట్ చెరువులను ఆక్రమించి ఎమ్మెల్యేల కనుసైనాల్లో వాళ్ళ అనుచరులు చెరువులను కబ్జాలు పెడుతున్నారు అనుచరులు. మరి అనుచరులు ఏం చేస్తూ ఉన్నారయ్యా అంటే, ఒక 5 ఎకరాల చెరువును కథం పట్టించేసి 60 గజాలు పేదోళ్లకు అమ్ముతూ ఉన్నారు. ఇక హైడ్రా పేరుతో ఏం జరుగుతూ ఉన్నది? హైడ్రా బుల్డోజర్లు ఈ చెరువు పైన, ఈ పేదోళ్ళ పైన గురి ఎక్కువ పెడితే ఈ పేదోళ్ళ బతుకులు వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఓ 100 గజాలు బయట కొనుక్కుంటే ఓ 20 లక్షలు అవుతాయి. ఒక 60 గజాలలో 80 గజాలలో మనం ఇల్లు కట్టుకోవచ్చు అని ఒక 5 లక్షలు 6 లక్షలు పెట్టి అక్కడ ఆశపడి, అంటే తక్కువ రేటుకి వస్తుంది కదా అని, కరెంటు లేకుండా మంచిదే, నీళ్లు లేకుండా మంచిదే, సవలతులు లేకుండా మంచిదే అని తర్వాత మనం ఒక కాలనీ ఏర్పాటు చేసుకుంటే ఆటోమేటిక్గా సవలతులు వస్తాయని చెప్పేసి చాలా వరకు బస్తీలు అట్లనే తయారైనాయి. ఆ కోణంలో వీళ్ళు ఓ 5 లక్షలు 10 లక్షలు పెట్టి తీసుకుంటారు. మరి ఎవడైతే ఇది కబ్జాలు చేసి అనుచరుడు ఎవడు ఉన్నాడో, ఈ అనుచరుడికి వత్తాసు పలికిన ఎమ్మెల్యే ఎవడు ఉన్నాడో, ఈ ఎమ్మెల్యేను, ఈ అనుచరులను ఈ పర్మిషన్లు ఇచ్చి, నాలా పర్మిషన్లు ఇచ్చి, కరెంటు మీటర్ల పర్మిషన్లు ఇచ్చి ఈ అధికారులు ఎవడైతే ఉన్నాడో వీళ్ళ పైన కదా ఫస్ట్ మీరు చర్యలు తీసుకోవాల్సింది. ఎస్, పేదోడు కొనడం తప్పే, వాడికి బుద్ధి లేదనుకోండి. మరి పర్మిషన్ ఇచ్చిన ఈ అధికారికి బుద్ధి లేదా? లంచాలు తీసుకుంటున్న ఈ అధికారులకు బుద్ధి లేదా? చెరువులను కాపాడాల్సిన లోకల్ ఎమ్మెల్యేలు చెరువులను కబ్జాలు పెడతా ఉంటే ఈ ఎమ్మెల్యేలకు బుద్ధి లేదా? ఫస్ట్ వాళ్ళపైన కదా చర్యలు తీసుకొని వీళ్ళపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది మా పర్సనల్ అభిప్రాయం. ఇది ఇట్లా ఉంటే ఇది ఒకసారి చూడొచ్చు, ఫోకస్ చూడొచ్చు. మాటలే కూటలు దాటుతున్నాయి కానీ కాలుపు మాత్రం కడప దాటట్లేదని కచ్చేరికాడు ముచ్చట్లు సకినాల సుధాకర్ పటేల్ రాసిండ్లు. ఇక నచ్చినోడు గిచ్చినా ఊకుంటావు, నచ్చకపోతే పంచాయతీ పెడతావు అంటున్నారు. ఏందో ఇక అది పెద్ద ఎత్తున ఉంటుంది కచ్చేరికాడు ముచ్చట్లు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ఉద్యమ కేసులను ఎత్తివేసేలా సహకరిస్తా ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం. 10 నెలలు అవుతుంది, ఇంతవరకు ఉద్యమ కేసులు ఎత్తేయలే. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ బిడ్డలు గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క కేసు ఎత్తేయలే. ఇప్పుడు కూడా గది పని. ఎక్కడి నుంచి? నిర్మల్లో. కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి, 30న చేలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షుడు సునారికారి రాజేష్ ఖానాపూర్ నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నారు. చిన్నారి వైద్యానికి బీఆర్ఎస్ నేత ఆర్థిక సహాయం అందించిన ఖానాపూర్లో రోడ్డు మరమ్మతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చిండ్లు. చింతల మానేపల్లి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. మోడీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలి, సభ్యత్వ లక్ష్యాన్ని పూర్తి చేయాలి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మాండం చేస్తున్న
వ్యాఖ్యలు నేరేడు గుండ. విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి ఖానాపూర్లో. ఇక సింగరేణి లాభాల వాటను సవరించాలి హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ డిమాండ్ చేస్తూ ఉన్నారు మందమరి నుంచి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిండ్రు బాన్స్వాడలో. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ క్రీడా విశ్వవిద్యాలయం ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ షెబ్బూర్ని కలిసిన ఒలింపిక్ బాక్సర్ విజేత నిఖత్ జరీన్. ఇది అంటే కులాలు లేవు అంటారు. ఇప్పుడు నిఖత్ జరీన్ ముస్లిం కాబట్టి, షబ్బీర్ అలీ ముస్లిం కాబట్టి మనోళ్ళ దగ్గరికి మనం పోతే మనకింత న్యాయం జరుగుతుందని ఎవరైనా అనుకుంటారు. అది సర్వసాధారణం. ప్లాస్టిక్ కవర్లు వాడితే కఠిన చర్యలు. మాంసాహార వ్యాపార సముదాయాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రామకృష్ణ బాల్కొండలో. ఇక్కడ భీమ్గల్ మున్సిపాలిటీ. నిజాయితీ చాటుకున్న డాక్టర్ నిజామాబాద్ రూరల్. యథార్థమైన మనసు కొందరికే ఉంటుంది అంటుంటారు. అందులో ఒక డాక్టర్ నందుగా చెప్తుంటారు. దర్పల్లి మండలానికి చెందిన డాక్టర్ నందు రోజులాగే ఉదయం నడకకి వెళ్తుండగా భారత్ పెట్రోల్ పంపు పెద్దమ్మ గుడి సమీపంలో రోడ్డు పక్కన ఓ బ్యాగు పడి ఉండడం గమనించారు. అరే అందులో 6,000 రూపాయలు 2 సెల్ ఫోన్లు ఉంటే పోలీస్ స్టేషన్కి ఇచ్చిందంట డాక్టర్ సాబ్. గ్రేట్. ముగిసిన మండల స్థాయి క్రీడలు ఆర్మూర్లో ముగిసినాయంట. ముదిరాజులను బీసీఏలో చేర్చాలి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కరాటే రమేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కామారెడ్డి ఆసుపత్రిలో దారుణం, డబ్బులు కట్టలేదని వేసిన కుట్లు విప్పేశారు. అపెక్స్ హాస్పిటల్ ఎదుట బాధితుల ధర్నా, లైసెన్స్ రద్దు చేయాలని బంధువుల డిమాండ్. అపెక్స్ ఏడున్నా కూడా గీడ కూడా ఉంది, మేడిపల్లి దగ్గర కూడా గట్లనే ఉంటుంది అపెక్స్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. కుల గణన మార్చును విజయవంతం చేయండి. బీసీ సంక్షేమ సంఘం నాయకుల పిలుపు. ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కరీంనగర్లో. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లే. అవినీతి జరిగిందనడం సిగ్గుచేటు. 10 ఏళ్లలో చేసింది ఏమీ లేదు. ప్రజాపాలన గురించి మాట్లాడతారా? ముస్తాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కొంచెం వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇక బీజేపీ సభ్యత్వ నమోదులో మోర్చాలు క్రియాశీలకంగా పనిచేయాలి. పార్టీ మనందరికీ కుటుంబం లాంటిది. జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ నుంచి. జీవో 98 ప్రకారం ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు పురమల్ల శ్రీనివాస్కు లోయర్ మానేర్ డ్యాంపు ముంపు బాధితుల వినతి పత్రం అందజేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే సహకార బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి. గన్నేరువరం చెరువును మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దుతారు. మినీ ట్యాంక్ బండ్ అని చేసి మొత్తం ఇక దానికింత దీనికింత ఎస్టిమేషన్ వేస్తారు. ఎస్టిమేషన్ పెంచుతారు. ఆ కమిషన్లు మొత్తం జేబులు వేసుకుంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. నిరుపేదలకు ఆపన్న హస్తం సీఎంఆర్ఎఫ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. మీరైనా వాడుకోండి. ఆర్డీఓ కార్యాలయం కన్నా ఇవ్వండి. ప్రభుత్వ హోదాలో ఉండి వాస్తు దోషం అంటే ఎలా? కోట్ల రూపాయల భవనం నిరుపయోగం. మంత్రి సలహాలకు అయినా అందుబాటులో ఉంచాలి. వృధాగా పడి ఉన్న ఆందోళన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం. ఆందోళన వాస్తు దోషం ఉందని క్యాంపు కార్యాలయాన్ని యూజ్ చేస్తారంట మంత్రి రాజనరసింహ ప్రజెంట్. ఇక ఓవైపు మొక్కల పెంపకం కోసం కోట్లు ఖర్చు, మరోవైపు అడ్డగోలుగా నరికివేతలు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులు పొట్టు కొట్టేస్తున్న సంగారెడ్డిలో. డంప్ యార్డు నిలిపివేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చేళ్ళు. గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డంప్ యార్డ్ ఉండొద్దని వినతి పత్రం ఇస్తూ ఉన్నారు మంత్రి దామోదర రాజనరసింహకు. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్కు వెళ్లిన అసెంబ్లీ స్పీకర్. తెలంగాణ రాష్ట్రం నుంచి స్పీకర్ ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ ప్రకాష్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం సంతోషకరం. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ముస్తాబా హెల్పింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. 1100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఉచితంగా మాత్రలు ఔషధాల పంపిణీ. తాండూరు నుంచి మైనార్టీ పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి హరిశ్చంద్ర. విద్యార్థులకు జీపీఏలో 100కి 10 మార్కులు తెచ్చుకోవాలి. చదువులో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు గుర్తించాలి. విద్యార్థులకు విద్యా నైపుణ్యాలను నేర్పించి మంచి ఫలితాలను రాబట్టాలి అని పరిగణించి వార్త. మారుతీనగర్ కాలనీ నూతనంగా కార్యవర్గం ఎన్నిక. కాలనీ అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు ఘనంగా
సన్మానం. మహేశ్వరంలో ఉచిత జీర్ణ వ్యవస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ టీమ్ విమలాకర్ కిమ్స్ ఫౌండేషన్ సహకారంతో 300 మందికి పైగా రక్త పరీక్షలు సూచనలు. డాక్టర్ విమలాకర్ రెడ్డి. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రం, ఎంతో భక్తితో కొల్చే లడ్డు ప్రసాదం అపవిత్రం చేశారు. మహేశ్వరం బీజేపీ నాయకులు ఆగ్రహం. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దానం చేసిండ్లు బడంగ్పేటలో. ఇది ఇట్లా ఉంటే ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. స్వచ్ఛత వైపు ఒక్క అడుగు వేద్దాం. మణికొండ హుడా కాలనీ అంబేద్కర్ పార్క్లో స్వచ్ఛత హీ సేవ స్వచ్ఛతపై అవగాహన కల్పించిన స్థానిక కౌన్సిలర్ వందన నగేష్. మోడీ నాయకత్వంలో వికాసిత్ భారత్. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సికింద్రాబాద్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం చేసిండ్రు నిన్న. ఇక అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షునిగా అవకాశం కల్పించండి, పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తా. రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు పట్లోలా కార్తిక్ రెడ్డిని కలిసి కోరిన అత్తాపూర్ వాసి నరేందర్ రెడ్డి తీసుకొస్తాడు. వీధి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం కల్పించండి. లాటరీ పద్ధతిలో గతంలో స్థలాలు కేటాయింపు, అసలైన వ్యాపారులకు అవకాశం లేకుండా పోయింది. బండ్ల కూడా ఈ వీధి వ్యాపారులు చేయొచ్చు, కానీ వీధి వ్యాపారుల పేరుతో పాదాచారులు నడకదారి కూడా లేకుండా పోతుంది హైదరాబాద్లో. హైడ్రా దీనిపైన కూడా దృష్టి సారించాలి. ఇక్కడ అమీర్పేట్ కావచ్చు, సనత్ నగర్ కావచ్చు, కంప్లీట్గా నడవడానికి కూడా ప్లేస్ లేకుండా పోయింది. మరి పన్నులు కడతా ఉన్నాం అందరం, కనీసం నడిచే వ్యవస్థ కూడా లేకుండా పోతూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడండి జర. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శివరాంపల్లి జడ్పీహెచ్ఎస్ 1999-2000 విద్యా సంవత్సరం విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను సన్మానించిన విద్యార్థులు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రుణమాఫీపై మాట్లాడే నైతిక అర్హత నిరంజన్ రెడ్డికి లేదు. వనపర్తి ఎమ్మెల్యే తుడి మెగారెడ్డి. అన్న మెగారెడ్డి అన్న, మీ వనపర్తిలో మీ ఊర్లను వనపర్తి నియోజకవర్గంలోనూ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. నీ నియోజకవర్గంలో రుణమాఫీ అయిందని నీ గుండె మీద చేసుకొని చెప్పగలవా? ఎందుకన్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి, రైతులకు అండగా ఉండండి. రుణమాఫీ కాని మాట వాస్తవం. 50 నుంచి 60%, 40% ఇంకా రుణమాఫీ కాలేదు. నెక్స్ట్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందా నీకు? తెలంగాణ పర్యాటక ప్రమోషన్లో భాగస్వాములు అవ్వండి. పర్యాటక ప్రాంతాలను సందర్శించి ప్రాచుర్యం కల్పించండి. బుద్ధుడి బోధనలు అనుసరణీయం. బౌద్ధ సిద్ధాంతాలు నేటి యువత అలవర్చుకొని రాణించాలి. యువతకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి పిలుపు. రైట్ టూర్ నిర్వహణ బైక్ ర్యాలీ ప్రారంభించి పాల్గొన్న మంత్రి మహబూబ్ నగర్ నుంచి. మంచి క్రీడాకారులను తయారు చేయాలి. ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ఏపీ జితేందర్ రెడ్డి. ఏదో ఒక పదవి ఇస్తున్నారు కాంగ్రెస్లో జాయిన్ అయితే పో. ఎమ్మెల్యే చొరవతో పెండింగ్ పరిహార బిల్లులు మంజూరు. నాగర్ కర్నూల్ భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి. శరణ్ నవరాత్రులు. ఇక రక్తదానం ప్రతి ఒక్కరి బాధ్యత. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి. అందరూ రెడ్డిలే పో. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. శిథిలావస్థలో కాశీపేట బ్రిడ్జి ఆదమరిస్తే అంతే సంగతులు. బిక్కుబిక్కుమంటూ వెళ్తున్న వాహనదారులు, ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు. బొమ్మల రామారం. అవినీతి డబ్బుతో కలుషితమైన రాజకీయాలు. ప్రక్షాళన కొరకు టీజేఎస్ను బలోపేతం చేస్తాం. చివ్యంల మండల ప్లీనరీలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్. ఇక పగిల్ల మహేశ్వరి కుటుంబానికి అండగా నిలిచిన దాతలు. చిన్నప్పుడే మృతి చెందిన తల్లిదండ్రులు, అక్క తమ్ముడు అనాథలుగా మారిన వైనం. నాయనమ్మ దగ్గర ఆశ్రమం పొందుతున్న చిన్నారులు. అనారోగ్యంతో మృతి చెందిన మహేశ్వరి. మునగాల మండలం గణపవరం గ్రామంలో బాధిత కుటుంబం. ఇక మూసీ నదిలో చిక్కుకున్న వారిని కాపాడిన రెస్క్యూ టీం. పశువులు కాసేందుకు వెళ్ళిన కాపర్లు, ఇసుక రవాణాదారులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా వరద పెరగడంతో అర్ధనాదాలు కొట్టుకుపోయిన 20 గేదెలు, మునిగిన ట్రాక్టర్. వెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయింది. నల్లగొండ జిల్లా కేతపల్లి మండలం భీమారం వద్ద ఇది నిన్న రాత్రి. చినుకు పడితే చాలు రోడ్లపై మడుగులే. పెద్ద వర్షం వస్తే ఈ రోడ్లు చెరువులే. వర్షం పడిన ప్రతిసారి తప్పని తిప్పలు. అవస్థలు పడుతున్న ప్రజలు, అయినా పట్టించుకొని అధికారులు. ఆత్మకూరు మండల కేంద్రంలో
రహదారుల పరిస్థితి ఆత్మకూరు నిన్న మేము అట్టే పోయినాం మొన్నసారి. సరే ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా చిర్రా వీరస్వామి జనగామ నుంచి ఇండ్లపై ప్రమాదంగా ఉన్న 11 kV తీగల పరిశీలన వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే. డిఎంఎఫ్టి నిధుల ద్వారా 12 లక్షలు మంజూరు, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటానని హామీ ఇస్తున్నారు బయ్యారం నుంచి. ఇక మెగా లోక్ అదాలత్ని వినియోగించుకోండి, రాజీలతోనే గొడవలు సద్దుమణుగుతాయి, వివాదాలు లేని మండలంగా చూడాలి, రాజీ పడేవారు మమ్మల్ని సంప్రదించండి, బయ్యారం సబ్ ఇన్స్పెక్టర్ కోగిల తిరుపతి. వాస్తవంగా ఆవేశంగా పోయి నువ్వెంతరా భయ అంటే నువ్వెంత అనుకుంటా పోతా ఉంటే వివాదాలు ఎక్కువై కోర్టులలో కేసుల సంఖ్యలు పెరిగి జడ్జిలకే భారంగా మారిపోయిన పరిస్థితి. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించి ఏముంది వాడు మనోడే మనం కలిసి ఉంటే అయిపోతుందని రాజీ పడితే కోర్టులో కేసులు పోతాయి, మీ తిరుగుడు కూడా తప్పుతుంది. ఇది ఇట్లా ఉంటే మరిపేడ మండలంలో ఎమ్మెల్యే నాయక లేదా రెడ్డినా? మరో ఎమ్మెల్యేగా చలమణి అవుతున్న రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో సపరేట్ కుర్చీ వేయించుకున్న నాయకుడు. మండల పార్టీ కాంగ్రెస్ శ్రేణుల్లో బహిరంగంగా చర్చలు. ఎమ్మెల్యే గిరిజనుడు అయిన రెడ్డి వర్గందే ఆధిపత్యం. డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా డాక్టర్ రామచంద్ర నాయక్ గెలవడం జరిగింది. ఇతను గిరిజన జాతికి చెందిన వ్యక్తి, కానీ డోర్నకల్ నియోజకవర్గంలో కొన్ని మండలాలలో కొంతమంది కాంగ్రెస్ లీడర్లు రెడ్డి మార్కులు చూపిస్తున్నారు. మరిపేడ మండల కేంద్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే మార్కు తగ్గిస్తూ తన రెడ్డి సామాజిక వర్గ బాధ్యతను రోజుకు మెరుగుపరుచుకోవడం కోసం శాయశక్తులా కష్టపడుతుండు. అంటే రెడ్డి సామాజిక వర్గం ఒకటే బ్రతుకుతే సరిపోతుందా? కాంగ్రెస్ పార్టీ మనుగడకు ఒక రెడ్డి అట్లనే అనుకుంటున్నారు భాయ్ సాబ్. కాంగ్రెస్ అంటే రెడ్డి అంటే కాంగ్రెస్గా మారిపోయింది. ఇది ఉన్న వాస్తవం. మీరు ఎమ్మెల్యేల లిస్టులో చూసుకోవచ్చు, ఎంపీ లిస్టులో చూసుకోవచ్చు, మీకు మొండ ఇచ్చిన కార్పొరేషన్ పదవుల లిస్టులో కూడా మీరు పేర్లు చూసుకోవచ్చు. ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉంటాయో, ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలు అవుతారో అక్కడ రెడ్డి సామాజిక వర్గము ఎమ్మెల్యే అనాధికార ఎమ్మెల్యేగా ప్రాచుర్యం పొందుతారు. మరి అదేందో ఆ ఎమ్మెల్యేకే తెలియదు. మరి రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే పర్ఫెక్ట్ కాదా? పర్ఫెక్ట్గా పనిచేసుకుంటూ పోతూ ఉంటారు కానీ మరి దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఎమ్మెల్యేకి ఉంటుంది. ఇక జాతీయ పెన్షన్ పథకంపై కేయులో ఓరియంటేషన్ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. శాఖల ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లం అశోక్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. అథ్లెటిక్స్ గేమ్స్ ఎప్పుడు సారు? వైరా మండల లెవెల్ స్కూల్ గేమ్స్ ఈ నెల 20-21 తేదీలో నిర్వహించారు. ఎప్పుడు సార్ అని అడుగుతూ ఉన్నారు. ఎప్పుడు ఉంటాయో వాళ్ళే చెప్పాలి. అరిచేతిలో ఆన్లైన్ సేవలు, గ్రామాలకు పాకిన డిజిటల్ మార్కెటింగ్, ప్రత్యేక ఆఫర్లపై యువత మొగ్గు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆన్లైన్ వ్యాపారాలే. చంద్రగుండ ఆదర్శ కమ్యూనిస్ట్ సీతారాం ఏచూరి ఆదర్శమా? ఎత్తిన ఎర్ర జెండాను దించని యోధుడు టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు. తిరుపతి లడ్డూలో అంబార్ ప్యాకెట్ వచ్చిందంట. మంచిగానే ఉన్నది కథ. ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంలో వెలుగు చూసిన ఘటన. బా, ఇప్పటికే లొల్లి జరుగుతుందంటారా? మీరు అంబార్ పోట్లాలు అందులో ఎంప్లాయీస్ ఎవడని ఉన్నాడా? ఏం జరుగుతుందో చూడండి కొంచెం. నత్తనడకన గండి పూడ్చిపెడతా పనులు పరిశీలించిన రైతు సంఘాల నాయకులు. అధికారుల వైఫల్యంతో రైతుల అగచాట్లు. ఇక్కడ అధికారుల వైఫల్యం మంచి అంటే లేట్గా జరిగితే అధికారుల వైఫల్యం, త్వరగా కంప్లీట్ అయితే నాయకుల విజృంభణ, నాయకుల కృషితో అని వార్తలు వస్తాయి. ఇదా వ్యవస్థ. ఎండిన పైర్లను పరిశీలించిన వ్యవసాయ అధికారులు. పాలేరు ఖమ్మం. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఒలింపియాడ్లో భారత్కు గోల్డ్ మెడల్. రష్యా ఆటగాడిపై గుకేష్ అద్భుత విజయం. గ్రేట్ జాబ్ భారత్, ఘన విజయం. రెండో ఇన్నింగ్స్లో 234 బంగ్లా ఆల్అౌట్. 280 పరుగుల తేడాతో గెలిచిన భారత్. అశ్విన్కు 6, జడేజాకు 3 వికెట్లు. 82 రన్స్ చేసిన బంగ్లా బ్యాట్స్మెన్ మెన్ సెంటో. ఇక ఐపీఎల్ వేలానికి ముందు బీసీసీఐ నయా రూల్స్. పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్న బీసీసీఐ. ఇక మూవీ వార్తలు చూద్దాం. మోర్ వైలెన్స్
నేటి సినిమాలో అధికమవుతున్న హింస, తుపాకుల మోత, కత్తుల వేటలు యువతపై ప్రభావం చూపుతున్న సినిమాలు గతంలో పోలిస్తే మారిన ధోరి. మొత్తం ఇట్లనే ఉంది మరి వ్యవస్థ. గన్నులే గన్నులు. ఆ కుర్చీని మడత పెట్టి డాన్స్ అదరగొట్టిన నటి మృణాల్ ఠాకూర్ నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో. చిరంజీవికి గిన్నీస్ రికార్డ్. 150 సినిమాల్లో యాక్టింగ్, డ్యాన్స్కు గుర్తింపు. అవార్డును అందుకున్న ఆ గిన్నీస్ బుక్ రికార్డ్స్ ప్రతినిధి రిచర్డ్స్. ఇది బాలకృష్ణ కత్తి పట్టిండు, ప్రభాస్ గన్ను పట్టిండు, ఈయన మొత్తం షూట్ చేసి సిగరెట్ పట్టిండు, రామ్ చరణ్ గన్ను పట్టిండు, పోరగాన్లు కూడా గట్లనే గంజాయి కొట్టి డ్రగ్స్ కొట్టి గన్నులు కత్తులు పడతా ఉన్నారు రాష్ట్రంలో, దేశంలో. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి. క్యూ న్యూస్. అండ్ మీ మేనం షాప్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.